పొద్దున లేచిండ్రంటే గ్యాస్ సిలిండర్ దిక్కే చూస్తుంటారు. బండ ఎంత ఖాళీ అయింది, ఇంకెన్ని రోజులు వస్తుందా అని. అంతటా గ్యాస్ కష్టాలు వచ్చినాయి. మరి గా యుద్ధం చేయబట్టి పోటీలు పడి బుకింగ్లు చేస్తే సప్లై చేసుడు తగ్గింది. గ్యాస్ ఏజెన్సీల కాడ లైన్లు కట్టుడైతుంది. హోటళ్లకు మొత్తమే దొరకకపాయే. ఇక 4 వద్దులైతే బండ్ల సమర్ మీద బరువు పడతట్టే ఉన్నదుల్లా. అన్నంత పని అయ్యింది పో. డీజిల్ రేట్లు పెరిగినాయి మళ్ళా. అదిగిన లీటర్ కి 22 రూపాయలు. 86 రూపాయలు ఉంటే ఏకదమ్న 109 రూపాయలు అయ్యింది. ఓ కొడుకు అని గుండెలు గుద్దుకోకుండా అప్పుడే పెరిగింది వాజివే గాని మన కార్లు ట్రాక్టర్లు లారీలలో పోసే డీజిల్ కాదు. ఇండస్ట్రియల్ డీజిల్ రేట్లు సిమ్టీ ఉక్కు మైనింగ్ పవర్ ప్లాంట్లు పెద్ద పెద్ద జనరేటర్లలో వాడేది. మన లెక్క బంకుల కాడ కాకుండా సీదా కంపెనీల కాన్నే కొనుక్కోపోతారు. అయితే యుద్ధం చేయబట్టి అరబ్ దేశాలకించి ఆయిల్ వచ్చుడు తగ్గే వరకు రాకెట్ ఎక్కిందట రేటు. వీళ్ళు తయారు చేసే మాల్ ధరలు కూడా పెంచుడు పక్క. ఇక ప్రీమియం పెట్రోల్ లీటర్ మీద ₹2.35 పెరిగింది. బండి రువాడి మీద కురుకుతుంది, ఇంజన్ లో పొగరాదని అమ్ముతుంటారు కదా, అగో దాని మీద. ఈ లెక్కను చూస్తే జప్పునే మనందరం వాడే డీజిల్ పెట్రోల్ రేట్లు కింద పెరుగుతాయేమోనని బుగులు పడుతున్నారు పబ్లిక్ అంతా. మొన్ననే గ్యాస్ సిలిండర్ ₹60 మీదకి ఒకటే పారి. హోటళ్లు హాస్టళ్లు టిఫిన్ సెంటర్లో వాడే కమర్షియల్ గ్యాస్ దొరకక కొన్ని బంద్ పెడితే కొన్ని ఐటమ్స్ తగ్గించి కట్టెల పొయ్యి మీద ఉండబట్టిరే. బ్లాక్ లా 7-8 నడుస్తున్నది అంటే చూడండిగా. మనకు 140% గ్యాస్ ఖతార్ దేశంకి వెళ్ళి వస్తుంది. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు బాంబుల మీద బాంబులు వేస్తుండే వరకు పరిస్థితి ఆగమాగం ఉంది. ఓమన్ సౌదీ కువైట్ దుబాయ్ లగిన జర తగ్గిట్టుగా గిదే కథ. యుద్ధం ఇట్లనే నడిచానంటే ఆయిల్ రేట్లు పెరుగుడే కాదు, దొరుకుడే కష్టమైతుందేమో మరి.